తాండూరులో బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జీవోలో మోసం దాగి ఉందని ఆరోపించారు. కేవలం జీవో ఇచ్చి రిజర్వేషన్లు కల్పించగలిగితే 22 నెలల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జీవోలను కోర్టులు కొట్టేస్తాయని తెలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని శుభప్రద్ పటేల్ విమర్శించారు. ఈ జీవో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేయడం. ఎందుకంటే ఈ జీవోలు నిజంగానే ఈ జీవోతో వచ్చి ఉంటే కేసీఆర్ గారు 2018లో జీవో నంబర్ 396 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జీవో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే 50% దాటుతున్నది రిజర్వేషన్, మీరు 34% బీసీలకు ఇస్తే 61.19 రిజర్వేషన్ పెరుగుతున్నాయి, 61% అవుతున్నాయి. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది 50% రిజర్వేషన్ దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. చెప్పిన ధర్మిలాల హైకోర్టు కొట్టేసింది, కేసీఆర్ ఇచ్చినటువంటి జీవోలు కొట్టేసింది. వీళ్ళు ఏం చెప్పారు, కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయినాయి, కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు, 34% నుండి 23% చేసిండు, మేము మాత్రం 23 నుండి 42 పెంచుతామన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు, మళ్ళీ ఒక జీవో తెచ్చిన దాని సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు, బీసీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం, రాజకీయంగా రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది, ఎవరు కూడా కోర్టుకు పోవద్దని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది. అయితే ఈ జీవో ఇవ్వగానే అసలు జీవో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుపోయిన సందర్భంలో జీవో వచ్చింది. జీవో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తుంది. ఎవరు వేసింది అంటే ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని, ఈయన రెడ్డి జాగృతి అధ్యక్షుడు, ఈయన కోర్టులు వేసింది. ఇది ముఖ్యమంత్రి కాకముందు, ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ సీతక్కతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యుడు, ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంకణం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ్ రెడ్డి. ఇప్పుడు ఈయన కోర్టుకు పోయిండు. ఈయన కోర్టు పోయి నిన్న చాలా మంది మంత్రులు, మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు. రెడ్డి జాగ్రత్తలో 2 ఉన్నాయి, ఇంకోటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా హుందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు, అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎవరైనా ఉండొచ్చు, అగ్రవర్ణాలు ఉన్నా, ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు. కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేతితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతితోని ఆపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఇన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా, నువ్వు పిలిచి ఈయనని కేసు ఉపసంహరించుకునేటటువంటి